ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు గవర్నమెంట్. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో జూబ్లీహిల్స్కు చాలా అన్యాయం జరిగింది. కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జూబ్లీహిల్స్కు చేసిన న్యాయం జీరో ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2 నెలల్లో 150 కోట్లకు పైగా మేము డెవలప్మెంట్ శాంక్షన్స్ విత్ జీవోతో కనుక ఉన్నాయి. మీరు నేను కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలి, నవీన్ ఎందుకు గెలిపించాలనే దానికంటే బీఆర్ఎస్కి ఎందుకు వేయాలని చెప్తున్నాను. బీఆర్ఎస్ కనుక ఓటు గెలిస్తే కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ని గెలిపిస్తే ఏముంటుంది, ఇక్కడ జీరో ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ గత 3 ఇయర్స్ దాకా మా ప్రభుత్వమే ఉంటుంది. మరి దానికి అనుకూలంగా కావాలో గెలిపించుకుంటే పనులు జరుగుతాయి. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బీసీలకు కానీ మైనారిటీలకు కానీ అన్ని వర్గాలకి న్యాయం జరగలేదని చెప్తుంది. బీసీలకు అన్యాయం జరిగిందంటే న్యాయం జరుగుతుంది కదా. 42% రిజర్వేషన్ కేంద్రంలో ఉన్న వాళ్ళు తేవాలి కదా. మరి మన రాష్ట్ర ప్రభుత్వము ఏకదాటిగా మన అందరూ అన్ని పార్టీల సమ్ముఖంతో బిల్లు పాస్ చేసినాం. ఎవరి దగ్గర పెండింగ్ ఉంది? కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది కదా. సో నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ చేసింది జీరో, కాంగ్రెస్ గెలిపించుకోమంటున్నా. గత ఎలక్షన్లో చేసిందా పొరపాటు మళ్ళీ చేయొద్దు. లేకపోతే ఈ రోజు గత ఎలక్షన్లో అజరుద్దీన్ గారు గెలిచినుంటే అప్పుడే మినిస్టర్ అయిపోతే డెవలప్మెంట్కి ఇంకా జరగలేదు. కాబట్టి మీరు అభివృద్ధి ఎవరు చేస్తారనే దాన్ని చూసి ఓటు వేయమంటున్నా. ఓన్లీ జూబ్లీహిల్స్ వరకు చూడండి, ఇది రాష్ట్రం మొత్తం కంపారిజన్ చేయకండి. ఎందుకంటే నువ్వు రాష్ట్రంతో జూబ్లీహిల్స్ ఒక నియోజకవర్గం కంపారిజన్ చేయదు. ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసింది 2 నెలల చూడమన్నారు. కాబట్టి నవీన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను. గత ప్రభుత్వంలో చూసుకుంటే మేమే అభివృద్ధి చేస్తాం జూబ్లీహిల్స్ పరంగా. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదని చెప్తున్నారు. అభివృద్ధి అనేది కేంద్రం కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే జరుగుతుంది. ఎందుకంటే మనము షేక్పేట 40 కోట్లు శాంక్షన్ అయిన 2 నెలల్లో మా వివేక్ గారు తీసుకున్న చొరవ, నాలాలు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్ని చేపిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ని గెలిపిస్తే మీ ఓటు మురిగిపోతుంది. బీజేపీకి అసలు స్కీమే లేదు. ఏం చేస్తారండి? 10 సంవత్సరాల నుంచి చేయని డెవలప్మెంట్ ఇప్పుడు 3 నెలలు చేస్తారా? ఏ రకంగా చేస్తారు? కాబట్టి కాంగ్రెస్ ని గెలిపించుకోండి. అనుకూలంగా గవర్నమెంట్ ఉంటుంది. ప్రజల కోసం ప్రజాపాలన కోసం వస్తున్న రాష్ట్రం కాబట్టి మేము దానికి అనుకూలంగా ఓటేయమని మేము ప్రజలను కోరుకుంటాం. వాళ్ళ విజ్ఞత. ఎందుకంటే కాంగ్రెస్ కు ఓటు ఎందుకు వేయాలనే కంటే టీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయకూడదు అనేది ప్రజలు చిత్తశుద్ధితో ఆలోచించాలి. 10 సంవత్సరాల నుంచి ఏం జరగదు. 3వ సారి కూడా గెలిపించారు మా కంటే ఏం చేసిండు. కాబట్టి 10 సంవత్సరాలు మున్సిపల్ మినిస్టర్ ఆయననే ఉండే. మరి రోడ్డు ఎందుకు? మా ఓయూ కాలనీలో డ్రైనేజ్ ఎట్లుంటుంది, రోడ్లు ఎట్లుంటాయి, రహమత్ నగర్ చూసుకోండి, షేక్పేట చూసుకోండి. డెవలప్మెంట్ అనేది ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్లో చాలా అద్భుతంగా జరుగుతుంది. దానివైపే ప్రజలు మొగ్గు చూపుతారు. ఈ సర్వేలు, ఈ చెత్తవాగుడు ఇవన్నీ కావండి. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, నవీన్ గెలిపించుకోవాలి. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ, మీరు బీసీ బిడ్డను కనుక ఓడిస్తే మీరు 42% రిజర్వేషన్ అనేది రాదు. ఎందుకంటే మాకే వద్దని మనం ఒప్పుకుంటున్నట్టు, అవునా కదా. సో బీసీలు అందరూ ఏకతాటి, ముస్లిమ్స్ మైనారిటీలు కానీ హిందువులు కానీ అందరు కలిసి నవీన్ యాదవ్ లోకల్గా ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటాడు, ఓ యువకుడు, చదువుకున్న విద్యావేత్త. కాబట్టి ప్రజల వైపు ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఆలోచించి విజ్ఞతతో ఒకటేమని అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో మీ హామీలతో పాటు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ మేము చేసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఇవ్వాలో అవన్నీ పెండింగ్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడు మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇదండి? గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినవి ఏం లేవండి, అన్ని పెండింగే ఉన్నాయి. ఒక్కటి చూపించి 100 చేసినామనే రాక మనం చూపించుకున్నాడానికి అర్థమైందా? ఒకరికి బెనిఫిట్ చేసి 1,00,000 మంది బెనిఫిట్ అయిన ఒక తప్పుడు ప్రచారం మాత్రమే. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కూడా లేదు, 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏం లేదు. 2 సంవత్సరాలు మాకు అన్ని కావాలంటే ఎట్లయితుంది? చూడాలి కదా. ఒకసారి 5 సంవత్సరాలు వాళ్ళ పాలన మొత్తం చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. 2 సంవత్సరాలనే ఏమవుతుంది? 10 సంవత్సరాల నుంచి శాతగాంధీ. ఇంకోటి కేటీఆర్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇదే షేక్పేటలో ఆయన మీటింగ్ పెట్టి ఏమైతే ఆయన మొదటి స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులతో అప్పచెప్పింది రాష్ట్రాన్ని అంటుండే. ఎంతవరకు కరెక్ట్ అది? అప్పులతో ఇప్పుడు చెప్పిందా? 17,000 కోట్ల లాభంతో మనకు మిగులు రాష్ట్రంగా మన చేతికి అప్పిస్తే వీళ్ళు 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం బర్బాద్ చేసేసి అప్పులో కూపడం దించేసి ఈరోజు మాకు అన్ని కావాలంటే ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ముఖ్యమంత్రి గారు చాలా సమన్వయంతో ఓపికగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతాయుతంగా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచించమని అంటున్నాం. 2 సంవత్సరాల్లో మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? నీ 10 ఏళ్ల పాలన నువ్వు ఏం దళితులు ముఖ్యమంత్రి చేసినావా? 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఇవన్నీ అడిగితే మరి ప్రజలకు తెలియదు. ఇవి నేనేమంటున్నా, ఈ ఎలక్షన్ను రాష్ట్రంతో
గతం దాంతో మీరు పోల్చొద్దు. ఈ నియోజకవర్గం వరకు ఏం డెవలప్మెంట్ జరగాలి, ఏం చేయగలి అనే ఉద్దేశంతో ఆలోచించమని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే పథకాలు పెట్టారో మీరు 6 గ్యారెంటీలు అని పెట్టారు. 6 గ్యారెంటీల్లో ఏది ప్రాపర్ గా మీరు చేయలేదని చెప్తారు. ఏది చేయలేము చెప్పండి మీరు. రుణమాఫీ చేయలేమా? 21,000 కోట్లు ఆయన చేసిండా? 2 లక్షల కోట్ల రుణమాఫీ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తో కొంత ఆగిపోవచ్చు, కానీ 21 కోట్లు ఒక్కసారిగా ఎవరైనా చేసిర్రా? కేవలము సోనియా గాంధీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఎంత ధైర్యం ఉండాలి దానికి. 21,000 కోట్లు అంటే నాటే జోక్ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా తన బడ్జెట్ లెక్కలతో సహా ఎంత మిగులుతుంది నెలకు, ఆ వచ్చిన మిగులుతోనే నేను సంక్షేమాన్ని చూడాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నడపాలి. కొంచెం లోటు ఉన్నది వాస్తవమే, తెలుసుకుంటారు. కొంచెం సమయం ఇవ్వమని అడుగుతాం ప్రజలను కూడా. ఇప్పటికే 6 గ్యారెంటీలు కాదు, చిన్నగా అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాం కదా. ఇంకా అంతకు మించి కూడా హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రీ బస్ అనేది చేస్తున్నాడు, దానివల్ల అందరూ ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ మహిళలు అభివృద్ధి చెందాలని ఎవరికి లేదండి. మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఈ రకంగా మహిళా సాధికారత గురించి ఆలోచిస్తున్నాము. ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి ఆయన పెట్టిండా, KG to PG అన్నాడు, చేసిండా? మరి మా ముఖ్యమంత్రి గారు KG to PG కాకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ అన్న ఒక మోడల్ తయారు చేస్తున్నాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది ఒక మోడల్ తయారు చేస్తున్నాడు. వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. 2 సంవత్సరాలలో అన్ని కావాలంటే ఏడైతే. ఇప్పుడు అన్నదమ్ములు 2 ఉంటారండి. 2 అన్నదమ్ములకు నీకు మంచి ఇచ్చినప్పుడు నీకు లాభంలో ఇచ్చి నీకు వాటా ఇచ్చి ఇంకో ఆయన నష్టంలో పెంచిండు. లాభంలో ఇచ్చిన ఆయన మొత్తం అప్పుల గురిపే చేసి మనం తీర్చనంటే ఏడికించి అయితే. సంక్షేమం ఒకవైపు, రాష్ట్ర అభివృద్ధి వైపు రెండింటిని సమతూకంగా తీసుకుపోతున్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దీన్ని రాష్ట్రంతో కంపారిజన్ చేయకండి, జూబ్లీ హిల్స్కి మాత్రమే ఆపాదించమని అడుగుతున్నాను. కాబట్టి 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే దేశంలో బీజేపీ యొక్క మెడలు వంచి 42% రిజర్వేషన్ని మనం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప హృదయంతో ఆయన తెచ్చిన ఈ 42% రిజర్వేషన్ బిల్లును ఏదైతే ఆయన చెప్పిండో, ఒక బీసీని గెలిపించి ఈ దేశానికి ఒక చిహ్నంగా చూపించడం. సో బీసీలు గత ఎన్నికల్లో ఒక తప్పు చేశారు మన జూబ్లీస్. ఈసారి ఆ తప్పు చేయకండి దయచేసి ఈసారి తప్పు చేయకండి. ఒక బీసీని గెలిపించుకుంటే దేశానికి ఒక చారిత్రాత్మక నిర్ణయం, మనము ఒక మెసేజ్ను పంపించినట్టయితే పార్లమెంటులో వాళ్ళ మెడల్ వంచి బీసీ బిల్లును పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ నవంబర్ 11వ తారీఖు జరగబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం.